ఇండియాలో మనకి పార్టీ ఆర్ నైట్ లైఫ్ అనగానే గుర్తొచ్చేది గోవా. గోవాలానే ఇక్కడ యుఎస్ఏలో ఇట్స్ లాస్ వేగస్, ద సిటీ దట్ నెవర్ స్లీప్స్. మీరు ఇంత హడావిడిలో కూడా యూ కెన్ ఫైండ్ పీస్. బట్ దీనికోసం యూ హ్యావ్ టు ట్రావెల్ అట్లీస్ట్ 1 hour ఫ్రమ్ లాస్ వేగస్. వెల్కమ్ టు వ్యాలీ ఆఫ్ ఫైర్ స్టేట్ పార్క్. ఈ వ్యాలీ ఆఫ్ ఫైర్ అనేది 40,000 acres మొత్తం స్ప్రెడ్ అయి ఉంది. అండ్ యూ కెన్ ఫైండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రాక్ ఫార్మేషన్స్. సన్ రైజ్ అండ్ సన్సెట్ టైంలో ఈ ప్లేస్ చాలా చాలా బాగుంటుంది. అండ్ యూ కెన్ సీ దాట్ ఆ టైంలో ఈ రెడ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో ఉన్న రాక్స్ ఒక మండుతున్న ఫైర్ లాగా అనిపిస్తుంది. లాస్ వేగస్ నుంచి ఇక్కడికి 1 hour టైం పడుతుంది. అండ్ వీ హ్యావ్ రీచ్ ద వ్యాలీ ఆఫ్ ఫైర్ స్టేట్ పార్క్. లోపలికి వెళ్ళాలి అంటే ఇక్కడ ఎంట్రీ ఫీ ఉంది. నెవాడా రెసిడెంట్స్కి $10, నాన్ నెవాడా రెసిడెంట్స్కి $15. నేషనల్ పార్క్ పాసెస్ ఏమీ ఇక్కడ యాక్సెప్ట్ చేయరు. సో మా దగ్గర అమెరికా ద బ్యూటిఫుల్ ఉంది, అది యాక్సెప్ట్ చేయలేదు. సో $15 పే చేసిన తర్వాత ఇలా ఒక బుక్లెట్ ఇచ్చారు, అందులో మ్యాప్ డీటెయిల్స్ ఉన్నాయి. సో ఈ మ్యాప్ లో ప్లేసెస్ గురించి ఉంది. ఇది మ్యాప్, అది మనం పాడేసుకోకుండా మన దగ్గర ఉంచుకోవడం బెటర్, ఎందుకంటే సిగ్నల్ లేదు, SOS పడింది. సో మనం ఫస్ట్ వెళ్తున్న ప్లేస్ ఏంటి అంటే బీ హైవ్స్. ఈ ప్లేస్ లో రాక్స్ అన్ని ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మేషన్ లో ఉన్నాయి. బీ హైవ్స్ అని కరెక్ట్ గానే పెట్టారు పేరు. ఈ ప్లేస్ ని బీ హైవ్స్ అని ఎందుకు అన్నారు అంటే, బీ హైవ్స్ అంటే తేనెటీగలు ఉండే ప్లేస్, అంటే అవి కట్టుకుంటాయి కదా తేనె పట్టు. సో అట్లానే ఈ రాక్స్ అన్ని డిఫరెంట్గా అదే షేప్లో ఫామ్ అయి ఉన్నాయి. సో అందుకే బీ హైవ్స్ అని పెట్టారు. ఎవరో శిల్పి ప్రత్యేకంగా చెక్కినట్టు ఉన్నాయి కదా, కానీ ఇది ఇంతకుముందు శాండ్ డ్యూన్స్ అంట, అంటే ఇసుక దిబ్బలు అన్నమాట. సో ఆ శాండ్ డ్యూన్స్ అండ్ వాటర్, భూమిలో నుంచి వచ్చిన వాటర్ వల్ల అవి గట్టిపడిపోయి ఇట్లా రాక్ ఫార్మేషన్లా ఫామ్ అయ్యాయంట. ఆ రాక్సే అలా ఉన్నాయి, కింద చూస్తే మొత్తం ఇసుక ఇసుకనే ఉంది. అండ్ ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ ఉన్నాయి. ఇదైతే ఒకవైపు నుంచి ర్యాబిట్ లాగా, ఒకవైపు నుంచి కుక్క పిల్లలాగా అనిపిస్తుంది ఈ రాక్ అయితే. బీ హైవ్స్ నుంచి మనం వెళ్తున్న నెక్స్ట్ ప్లేస్ ఈజ్ విజిటర్ సెంటర్. ఈ విజిటర్ సెంటర్లో యూ కెన్ ఫైండ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద వ్యాలీ ఆఫ్ ఫైర్ అనమాట. ఇక్కడ విజిటర్ సెంటర్లో వాష్రూమ్స్ కూడా ఉంటాయి అండ్ ఫుడ్ కూడా దొరుకుతుంది, సమ్టైమ్స్ కొనుక్కోవచ్చు. బట్ ఇక్కడ నాకైతే కనబడలేదు. ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ మధ్యాహ్నం అయిపోయింది, మేము లేట్గా స్టార్ట్ అయ్యాం. మా టార్గెట్ వచ్చి వేవ్ రాక్. మధ్యలో చాలా స్టాప్స్ ఉన్నాయి, బట్ ఫైర్ రాక్ వెళ్ళి అది రిటర్న్లో వచ్చేటప్పుడు ఇక్కడ ఆగుదాం అని చెప్పేసి వీ స్టార్టెడ్. నెక్స్ట్ స్టాప్ ఏంటి అంటే ఫైర్ కెనియన్ ఓవర్లుక్. ఫైర్ కెనియన్ ఓవర్లుక్.
దిస్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ రెడ్ అండ్ వైట్ రాక్స్. అండ్ నిజంగా ఇది ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ సన్సెట్ వచ్చినప్పుడు. మన నెక్స్ట్ స్టాప్ ఫైర్ వేవ్ రాక్ ట్రైల్. సో అక్కడ నాకు ఇన్ఫర్మేషన్ కనపడకపోయేసరికి నేను అందరినీ అడుగుతుండే వెళ్ళి వచ్చిన వాళ్ళని. Okay. Yeah. So you plan your time well. Take 1 hour to finish the loop. Yeah. 45 minutes for the loop. పోవడానికా? ఓకే, ఈ రాక్స్ మొదలు వెళ్ళేదా? కొంచెం దూరం వెళ్ళేసి వచ్చేద్దాం పా రాక్స్ వరకు. అంటారా సార్? సార్ మీరు ఎట్లా అంటే ఎట్లా సార్? Yeah, it's over there. It's over there? Yeah. How far is it? Going down is kind of rocky, so just be careful. But I think you should see it. Like it's when you go right, reach the hill. Okay. Yeah. Thank you. No problem. Come on. Look, it's a sand. నీకు కావాల్సింది కదా బ్రో. లక్కీ బ్రో. Still want to go? Yeah. 2003 and the journey still goes on. To all you that are struggling, remember to stay strong. How far is the fire wave from? Honestly saying, I didn't went down, so I don't know. Go. A point. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ రాక్స్ చాలా స్లిప్పరీగా ఉన్నాయి అండ్ వీ ఫెల్ట్ దట్ లక్కీతో ట్రైల్ చేయడం చాలా కష్టము అని చెప్పేసి. సో శ్రీని వాంట్స్ టు స్టే బ్యాక్ అండ్ ఐ వాంట్ టు సీ ద వేవ్ రాక్. సో ఐ వెంట్ అలోన్ టు సీ ద వేవ్ రాక్. This is so sandy and not that much easy, but okay. No, look. You know. अरे लकी पढ़ता हो? అడిగి కిలో ఇట్లా దిగుతా ఇప్పుడు. శ్రీని అండ్ లక్కీ నా కోసం పైనుంచి చూస్తున్నారు. కష్టపడి పైనుంచి అయితే కిందకి దిగాను. అక్కడ ఇండియన్ ఫ్యామిలీ ఒకళ్ళు కనిపిస్తే వాళ్ళని అడిగుండే. వాళ్ళు నాకు సజెస్ట్ చేసింది ఏంటి అంటే ట్రైల్ రైట్ సైడ్కి ఉంది కదా, సో లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే నీకు అక్కడ నుంచి కనిపిస్తుంది అని చెప్పి. సో ఐ చూస్ ద సేమ్ లెఫ్ట్కి తీసుకుందాం రాంగ్ డైరెక్షన్లో అని తీసుకున్నా. కొంచెం దూరం వెళ్ళేసరికి జనాలు ఒక్కళ్ళు కనిపిస్తలేరు. పిచ్చ భయం వేసింది నాకు.
అండ్ ఫైనల్లీ నాకు ఒక గ్రూప్ కనిపించింది. అమ్మయ్య అనుకున్నా. ఎక్స్క్యూజ్ మీ, హౌ ఫార్ ఈస్ ద ఫైర్ వేవ్? Is the what? ఫైర్ వేవ్ రాక్. The highway or the ఫైర్ వేవ్. fire wave? About 0.8 miles. Okay, this way? Yeah. Okay. It's a while, but you'll get there. Across the road. Okay. You'll come through a road and cross it, and then you kind of make a left. You cross the road. Follow the trail. Okay. You'll be okay. Yeah. Thank you. ఆమె చేసిన ఎంకరేజ్మెంట్కి 0.8 మైల్స్ ఏంటి, ఎంత దూరమైనా వెళ్ళాల్సి అనిపించింది. కానీ సడన్గా నాకు రకరకాల థాట్స్ స్టార్ట్ అయిపోయాయి. ఆల్రెడీ చీకటి అవుతుంది, మళ్ళీ నేను అంత దూరం వెనక్కి నడుచుకుంటూ వెళ్ళాలి. వాట్ ఇఫ్ నేను దారి తప్పిపోతే? ఇక్కడ SOS ఉంది, సిగ్నల్ కూడా లేదు. నేను కాల్ చేద్దాము అంటే ఏంట్రా ఎవరు కనిపించట్లేదు, ఇంకెంత ఎక్కాలరా బాబు. చీకటి అయిపోతే ఇక్కడ ఒక్క లైట్ కూడా ఉండదు. నేను మళ్ళీ అంత దూరం పైకెక్కి వెళ్ళగలనా? అమ్మో, దారిలో ఏమన్నా కయోటేనో ఎలుగుబంటో వస్తే అట్లీస్ట్ నా దగ్గర పెప్పర్ స్ప్రే కూడా లేదే. మధ్యలో ఏమన్నా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి అక్కడే కూర్చుండిపోతే? అమ్మో, ఏమన్నా పాము వస్తే? అయ్యి బాబోయ్. అలా ఇవన్నీ ఆలోచించి నేను ఫైర్ వేవ్ రాక్ చూడకుండానే వెనక్కి తిరిగేసా. ఆయాసంగా. నేను చూడాలనుకున్న ద బ్యూటిఫుల్ ఫైర్ వేవ్ రాక్ ఇదే. దిస్ ఈజ్ సో బ్యూటిఫుల్. ఈసారి నేను చూడకుండానే తిరిగి వచ్చేసా. అప్పుడు నాకు దీపికా పడుకొని చెప్పిన డైలాగ్ ఒకటి గుర్తొచ్చింది. जितना भी ट्राई करो बनी, लाइफ में कुछ ना कुछ छूटेगा ही. Then I smiled and moved on. సో మన నెక్స్ట్ స్టాప్ ఏంటి అంటే రెయిన్బో విస్టా పాయింట్. సో ఇదేం లేదు, జస్ట్ వ్యూ పాయింట్ అంతే. మీకు ఒక నేరో పొడుగ్గా రోడ్డు కనిపిస్తుంది ఇక్కడ నుంచి, ఈ వ్యూ పాయింట్ నుంచి చూసారా? దిస్ ఈజ్ సో బ్యూటిఫుల్. కొండల మధ్యలో నుంచి అండ్ వన్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్డ్ ప్లేస్ కూడా ఇది. దిస్ ఈజ్ సో బ్యూటిఫుల్. దెన్ వీ వెంట్ టు 7 Sisters. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఈ కొండలు 7 కొండలు ఉన్నాయి. మొత్తం స్ట్రోమ్ వచ్చినప్పుడు ఇవన్నీ కొట్టుకుపోయి ఓన్లీ డిఫరెంట్ ఫార్మేషన్స్లో ఈ 7 కొండలు ఒక్కటే మిగిలాయి. అందుకే వీటిని 7 Sisters అని అంటారు. రిజర్వ్డ్ వెడ్డింగ్ ఏరియా అంట, పర్మిట్ రిక్వైర్డ్. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారులే. పెళ్ళిళ్ళు చేసుకుంటారంట ఇక్కడ. సిగ్గుండాలి, మళ్ళీ చేసుకోమంటావా? సిగ్గు లేదు నీకు. ద డ్రైవ్ వాజ్ సో బ్యూటిఫుల్ అండ్ ద రాక్ ఫార్మేషన్స్ ఆర్ అమేజింగ్. మీకు ఎలా అనిపించింది ఈ ట్రిప్? కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, bye.